రెండవ రాకడ వర్తమానం వినుచున్న ప్రతి సహోదరుడును సహోదరిని ప్రభుని యేసుక్రీస్తు దీవించి ఆశీర్వదించునుగాక. ఈరోజు అంశము అంతరింద్రియము అనే అంశం మీద దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. ప్రియమైన సహోదరుడా సహోదరి, అంతరింద్రియములో సత్యము కోరుతున్నాడు దేవుడు. 139వ కీర్తన 13వ వచనం అన్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. నీవు నన్ను కలుగజేసిన విధమును చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. అందును బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. నీ కార్యములు ఆశ్చర్య కార్యములు, ఆ సంగతి నాకు బాగుగా తెలిసేయున్నది. ప్రియమైన సహోదరుడా సహోదరి, దేవుడు నా అంతరింద్రియములను నీవే కలగజేసితివని దావీదు భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. దేవుడు మనలను తల్లి గర్భంలో నిర్మించి తన యొక్క చిత్తానుసారంగా జీవించడానికి మన పుట్టిగా మన జన్మదినము చూసినప్పుడు దావీదు అన్నాడు, నీవు నన్ను కలుగజేసిన విధము చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి. భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నవి అన్నాడు. గనుక ఆశ్చర్యమును భయమును అటువంటి మన జన్మమును తల్లిగర్భములు దేవుడు రూపించినప్పుడు ఈ విధంగా చూసినప్పుడు మన దావీదు గారికి భయం పుట్టింది, ఆశ్చర్యం కలిగించింది. రెండవది అంతరంగము. రెండవ అంశము అంతరంగము. 51వ కీర్తనలోను 6వ వచనం అన్నాడు, నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు, అంతర్యమును నాకు జ్ఞానమును కలుగజేయుదువు. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహారింపుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము. హిస్సోపు ఉత్సాహ సంతోషములు నాకు వినిపింపుము, అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును అన్నాడు. ప్రియమైన దేవుడా, దావీదు అన్నాడు, నీవు నా అంతరంగంలో సత్యమును కోరుచున్నావు గనుక నా అంతర్యమున నాకు జ్ఞానమును కలుగజేసిన వాడు నీవే. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నన్ను కడుగుము, శుద్ధీకరించుమన్నాడు. హిస్సోపు అనగా ప్రియమైన సహోదరుడా, ఈ యొక్క హిస్సోపును దేవుడు ఉపయోగించాడు. హిస్సోపుతో నా పాపమును పరిహారించుము, హిమము కంటే నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను కడుగుము అన్నాడు. హిస్సోపుతో దేవుడు మనలను పరిహరించాలి, ఆయన రక్తములో మన పాపములను కడిగి శుద్ధీకరించాలని దావీదు దేవుని యొక్క సన్నిధానంలో ప్రార్థన చేస్తున్నాడు. మనము కూడా సహోదరుడా, యవనస్తురాల, దావీదు చేసిన ప్రార్థన మనము కూడా చేసి మన పాపములను మన అతిక్రమములను పరిహారించమని పవిత్రపరచమని మన హృదయమును శుద్ధి చేయమని దేవుని అడుగుదాం. ప్రియమైన సహోదరుడా, ఇర్మియా గ్రంథములో 17:10 అన్నాడు. 17:10 ఏమన్నాడండి, ఒక్కని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకును యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. మన హృదయాన్ని పరిశీలించేవాడు, మన అంతరంగములను పరీక్షించేవాడు మన ప్రభుని యేసుక్రీస్తు.
హృదయాలను పరీక్షిస్తున్నానని ఈ లోకములు ఎవరు కూడా మనలను చెప్పరు. కానీ దావీదు భక్తుడు నన్ను పరిహారించుము, ఇర్మియా భక్తుడు కూడా అంటున్నాడు నన్ను పరిశోధించుము, పరిశీలించుము అన్నాడు. మనము కూడా ఒకరి ప్రవర్తన బట్టి వాని క్రియల ఫలము చొప్పున నన్ను ప్రతీకారము చేయుము. ప్రియమైన దేవుడా, పవిత్రపరచుము, పరిశుద్ధపరచుము అంటున్నాడు. ఆ విధమైన ప్రార్థన మనం చేసి దేవుని యొక్క అడుగు జాడలు నడవాలని దేవుని పేట మనం చేస్తున్నాం. ఇర్మియా చేసిన ప్రార్థన ఇర్మియా అన్నాడు, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయాన్ని పరిశోధించేవాడు, అంతరింద్రియములను కూడా పరీక్షించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తు. ఆఖరిగా లూకాసు సువార్త 11:39 అన్నాడు. యేసు ప్రభు మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఏమంటే అందుకు ప్రభు ఇట్లనెను, పరిచయులైన మీరు గిన్నెయు పల్లెమును వెలుపల శుద్ధి చేయుదురు గాని మీ అంతరంగమును దోపుతోనూ చెడుతనముతోనూ నిండి ఉన్నది. ఎలా ఉందంటే మన అంతరంగము దోపుతోనూ, మన గిన్నె పైన కడుగుతాం, పైన తోముతున్నాం, మన హృదయం కూడా పైనే తోముతున్నాం. పరిశోధించేవాడు మన ప్రభువైన యేసుక్రీస్తే. వెలుపల శుద్ధి చేయుదురు కానీ మీ అంతరంగము దోపుతో, చెడుతోనూ, అక్రమంతోనూ, అవినీతితోనూ, దొంగతనాలతోనూ, మోసాలతోనూ, అబద్ధాలతోనూ, ప్రియమైన దేవుడా, చాలా భయంకరమైన పాపాలతో మన హృదయము అంతరంగమును నిండిపోయి ఉన్నది కనుక మన ప్రభువైన యేసుక్రీస్తు దాన్ని పరిశుద్ధపరుస్తానన్నాడు, పవిత్రపరుస్తానన్నాడు. మన హృదయము మోసంతో నిండిపోలేదా? మన హృదయము అక్రమ క్రియల చేత నిండిపోలేదు, చెడిపోలేదా? అబద్ధాల చేత మన హృదయం నిండిపోయింది, దోపుతోనూ చెడుతనముతో నిండి ఉన్నది అంటున్నాడు లూకాసు సువార్త 11 ప్రియమైన సహోదరుడా 39 ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అవివేకులారా, వెలుపలి భాగమును చేసిన వాడు లోపటి భాగమును చేయలేదా? ఆ లోపల భాగం చేసినవాడు, వెలుపటి భాగమును చేసినవాడు ఒక్కడే. అన్నీ కూడా శుద్ధి చేసేవాడు. శరీరాన్ని, మన హృదయాన్ని పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, హిస్సోపుతో కడిగి, పరిశీలించి, అంతరింద్రియములను ప్రియమైన దేవుడా, మన ప్రభుని యేసుక్రీస్తు పరిశోధించేవాడు, పరీక్షించేవాడు, పవిత్రపరిచేవాడు, పరిశుద్ధపరిచేవాడు మన యేసుక్రీస్తు. ఆయన శిలువ రక్తమును కార్చి మనల్ని పరిశీలిస్తున్నాడు, మనల్ని పవిత్రపరుస్తున్నాడు కనుక ఆ రక్తంలో మన పాపములను కడుక్కోమని, శుద్ధీకరించుకోమన్నాడు. అటువంటి దేవుణ్ణి మనం విడవకుండా, ఎడబాయకుండా విశ్వాసం ఉంచి ముందుకు సాగుదాం. దేవుడి యొక్క మాటలను దీవించి ఆశీర్వదించిన ప్రార్థన మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా యేసయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ యొక్క ఉదయకాలం చక్కని మాటలు మాతో మాట్లాడావు. అంతరింద్రియమును పరీక్షించేవాడు, పరిశోధించేవాడు, అంతరంగమును పరీక్షించేవాడు, అంతరంగంలో అసత్యముడి దాన్ని తీసివేసేవాడు. ప్రభువా నీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. మా హృదయము అక్రమ క్రియల చేత నిండిపోయినది కనుక దాన్ని పవిత్రపరితే ఈ లోకానికి వచ్చిన మా తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. చదువుకొనుచున్న విద్యార్థులు వారి యొక్క చదువుల, విద్యల, జ్ఞానముల వయసులో వర్ధిల్లాలి. వాళ్ళందరం కూడా దీవించుము, ఆశీర్వదించుము తండ్రి. ప్రభా లేలపొడి సంఘం జ్ఞాపం చేసుకుని నూతన మందిరం కడుతున్నాం. దానికి కావలసిన పనికరములు సమకూర్చి దేవానికి స్తోత్రాలు తండ్రి. నాయన ఇదిగో నా ప్రభా సండే స్కూల్ బిడ్డలను, స్త్రీల సమాజమును, యవనస్తుల కోడికలను దీవించి ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. అదేవిధంగా నా ప్రభా, నా యేసయ్యానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. నాయన మా యొక్క భారతదేశాన్ని పరిపాలిస్తున్న అధికారులను దీవించి ఆశీర్వదించు. నాయన మా ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న అధికారులను కూడా దీవించి ఆశ్రయించు.
పోలీసు అధికారులను నాయన పోలీసు వారిని వారి బృందమును కాపాడు నాయన, ఆదరించి నాయన, ఆశీర్వదించి దేవానికి స్తోత్రాలు తండ్రి. వారి కుటుంబములను దీవించి నాయన, ఇంజనీర్లను, కలెక్టర్లను, సభ కలెక్టర్లను అందరూ కూడా దీవించాల్సిన సువార్థికులను, సేవకులను, బిషపులను, రెవరెండ్లను కూడా సంస్థల యొక్క నాయకులను కూడా దీవించి ఆశీర్వదించి నేను రోడ్ల మీద ప్రయాణం చేస్తున్న వారు, కష్టపడి కూలి పని చేసుకున్న వారు, ఆటోలు నడుపుతున్న వారు, నాయన బస్సులు నడుపుతున్న వారిని, నాయన లారీలు నడుపుతున్న వారిని, కారులు నడుపుతున్న వారిని, మోటార్ సైకిల్ నడుపుతున్న అందరిని కూడా కాపాడి నడిపించి నేను ట్రైన్లో ప్రయాణం చేస్తున్న వారిని, అలాగే నా ప్రభా నా విమానంలో ప్రయాణం చేస్తున్న వారు, అంతరిక్షంలో ప్రయాణం చేస్తున్న వారిని ప్రభానికి స్తోత్రాలు తండ్రి. హెలికాప్టర్ ప్రయాణించి ప్రతి ఒక్కరిని కాపాడి నడిపించి దేవానికి స్తోత్రాలు తండ్రి. ఈ పరిచర్య ఆకుండా కొనసాగించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించమని, ప్రతి యవనస్తుడితో మాట్లాడమని, ఆయన ఈ పరిచర్య ఆశీర్వాదకరం దీవెనకరంగా ఉండటానికి నీ కృప అనుగ్రహించమని, వినిచిన ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించమని, తల్లిదండ్రులు లేని బిడ్డలకు తెలివి జ్ఞానం ఆలోచన అనుగ్రహించమని యేసుక్రీస్తు యొక్క నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఫోన్పే బ్యాంకింగ్ కూడా